అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలను కానీ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ప్రభుత్వ సేవలు అందాలి. పౌర సరఫరా శాఖ నుంచి వినూత్నమైన మన మార్పులు చూస్తూ ఉన్నాం గత 2 సంవత్సరాల నుంచి. గౌరవ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఒక సీనియర్ పొలిటీషియన్గా ఆ శాఖ తీసుకుంటున్నప్పటి నుంచి కూడా రైతులకి గిట్టుబాటు ధర, టైమ్లీ పేమెంట్తో పాటు అన్ని రకాలుగా కూడా ఫార్మర్స్ని ఆదుకోవడంతో పాటు అనునిత్యం కూడా పేదవారు ఏదైతే బియ్యం కొనుక్కుని మార్కెట్లో ఎక్కువ రేటు వెచ్చించి కొంటా ఉన్నారో వాళ్ళని కూడా ఆదుకోవాలని ఒక పక్కన మంత్లీ మేము ఇచ్చే రైస్ కాకుండా పేదవారికి వైట్ రేషన్ కార్డు వారికి ఇచ్చే రైస్ కాకుండా మార్కెట్లో ఉన్న ఫ్లక్చువేషన్ కూడా కంట్రోల్ చేయాలన్న ఒక ఆలోచనతో 68-70 రూపాయలు ఉన్న రైస్ని 52 రూపాయలకే అందించే ఒక కొత్త ప్రక్రియను కూడా తీసుకురావటం, తద్వారా అందరికీ కూడా ఆ దళారీ వ్యవస్థని అరికట్టాలన్నా ఎక్కువ రేటు కొనుక్కునే ఇబ్బంది లేకుండా అదే క్వాలిటీ రైసు దగ్గర ఒక 16-18 రూపాయలు తక్కువకి ఇప్పించే కార్యక్రమమే ఈరోజు మేము ప్రారంభించుకోవడం జరిగింది. మా డిఎస్ఓ గారు కానీ మా డిడి గారు కానీ వారి సిబ్బందికి కానీ అన్ని డిపార్ట్మెంట్ల వారికి మా మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ సభ్యులకు కానీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో చేసిన ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఏదైతే ఎక్కువ రేటు కొనుక్కుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ రీచ్ అయ్యి వాళ్ళు 52 రూపాయలు 50 రూపాయలు 2 క్వాలిటీ రైస్ పెట్టారు, దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుతూ మనస్ఫూర్తిగా మా అధికారులను అభినందిస్తూ ఉన్నా. ఈ జిల్లాలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. పేద ప్రజల్ని ఆదుకోవాలన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కానీ చేస్తున్న ఈ కార్యక్రమానికి మా అధికారులు సిన్సియర్గా చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తాం. ప్రతిరోజు ఉంటుందండి రైస్, లేకపోతే కోటాలాగా ఒక రోజు టైం పడిన ప్రతిరోజు ఉంటుందండి. కోటా అనేది మేము రేషన్ డిపోలో ఇచ్చేవైతే అవి కానీ ఇదైతే ప్రతిరోజు ఉంటుంది. ఇంకొక రైతు బజార్ పెట్టామండి, ఆల్రెడీ శాంక్షన్ అయింది. గౌరవ అచ్చెన్నాయుడు గారు స్థలం చూపిస్తే 24 గంటల రైతు బజార్ ఇస్తానన్నారు. అదే విషయం కలెక్టర్ గారికి చెప్పాము. కలెక్టర్ గారు కూడా ఎంఆర్ఓకి డైరెక్షన్ ఇచ్చారు. అతి త్వరలో ఒక రైతు బజార్ తీసుకొచ్చి దీని లోడ్ తగ్గిస్తాం.